గగన్ 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 ఏం శారదా? మన గగన్ కోసం చూస్తున్నానండి. శారదా, ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? వాడు రాడు. మళ్ళీ అదే మాట. దయచేసి ఆ మాట అనద్దు. వాడు వస్తాడు. నేను చెప్తున్నాను కదా, వాడు వస్తాడు. ఊరి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. గగన్ మనకింక లేడు. నీకంటూ ఉంది, నేను ఒక్కడే శారదా. అందుకే వచ్చాను. మీరాని, ఆ ఇంటిని, ఆ ఇంట్లో ఉన్న బంధాలన్నీ వదిలేసి వచ్చాను. నా మిగిలిన జీవితం నీతో గడపాలనుకుంటున్నాను శారదా. నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానండి? నాకు నా కొడుకున్నాడు. వాడు వస్తాడు. నేను ఒంటరిదాన్ని కాదు. శారదా, అర్థం చేసుకో. వాడు లేడు. నువ్వున్నది ఒక ఆశలో, ఒక భ్రమలో. భ్రమ? తల్లి తన బిడ్డ కోసం ఎదురు చూడటం భ్రమ? వాడు వస్తాడని నమ్మడం భ్రమ? మీరింత సులభంగా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? శారదా, నేను కూడా మనిషినే, ఓ తండ్రినే. నాకు బాధగా ఉంది, కానీ నిజాన్ని అంగీకరించక తప్పదు. ఇన్నేళ్లు నేను పరిస్థితులకు భయపడి నీకు పిల్లలకి దూరంగా బతికాను. కానీ ఇక నుంచి అలా కాదు. మొన్న గుళ్ళో చెప్పాను, ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శారదా, జీవితాంతం నీతోనే ఉంటాను. నీకు తోడుగా ఉంటాను, నీడగా ఉంటాను. మన గగన్ని తిరిగి తీసుకురాలేను, కానీ ఇన్నేళ్లు నా వల్ల నువ్వు కోల్పోయిన ప్రేమని భర్తగా నేను నీకు తిరిగిస్తాను శారదా. వద్దండి, వద్దు. మీకు దండం పెడతాను. మీరు వెళ్ళిపోండి. ఎవరో వచ్చి నా కొడుకు చచ్చిపోయాడని చెప్తే నేను నా ఆశల్ని చంపుకోవాలా? అర్థం లేని మాటలు మాట్లాడకండి. ఈ తల్లి కళ్ళు ఎదురు చూసేది నా బిడ్డ కోసం. నా గుండె కొట్టుకునేది నా బిడ్డ కోసం. వాడు వస్తాడండి. వాడు తప్పకుండా వస్తాడు. భర్త తాలూకు ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందం అవన్నీ నా జీవితంలో 20 ఏళ్ల కిందటే పోయాయండి. అప్పుడే నా ఆశల్ని చంపేసుకున్నాను. కానీ నా కొడుకు మీద ఉన్న ఆశలు మాత్రం నేనెప్పటికీ చంపుకోలేను. వాడు నా ఆశా దీపం.